ఇవాళ కూడా మాలతి ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. మాలతి చాలా ముసలిది. తను ఒంటరిగా ఉండేది. ఇంకా తనకి ఎవ్వరూ లేరు. ఎవరైనా సహాయం చేస్తే తన కడుపు నిండేది, లేకపోతే తను ఖాళీ కడుపుతో పడుకోవాల్సి వచ్చేది. ఇవాళ నేను ఖాళీ కడుపుతోనే పడుకోవాలేమో. పక్కింటి సురేష్ కూడా ఇవాళ రాలేదు. నేను ఇంకా ఎవరి దగ్గర నుంచి సహాయం ఆశించట్లేదు. మాలతి ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోతుంది. ఇంకా అప్పుడే తన ఇంటి తలుపు ఎవరో కొడతారు. మాలతి లేచి వెళ్ళి తలుపులు తెరుస్తుంది. ఎదురుగా ఒక చిన్న పిల్ల ఒక సంచి ఇంకా చేతిలో కుండ పట్టుకుని నిలబడి ఉంటుంది. అరే తల్లి, ఎవరు నువ్వు? ఇంత రాత్రి సమయంలో ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? మరి మీ అమ్మా నాన్న రాలేదా? నా పేరు దేవి. నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. మీరు ఖాళీ కడుపుతో పడుకోకూడదు కాబట్టి వంటకు కావలసిన సామాన్లు నేను మీకు తీసుకుని వచ్చాను. మళ్ళీ సామానంతా తీసుకుంటుంది. ఇంకా వాటిని లోపల పెట్టడానికి వెళ్తుంది. కానీ తను సామాను లోపల పెట్టి బయటకు రాగానే తను చూస్తుంది, ఆ పిల్ల మాయమైపోతుంది. తనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అసలు హఠాత్తుగా పాప ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ తర్వాత తన ఇంటి లోపలికి వెళ్ళి వంట చేయడం మొదలు పెడుతుంది. ఏ గిన్నెైతే ఆ పాప తీసుకుని వస్తుందో అందులోనే తను తన కోసం కిచడీ చేసుకుంటుంది. తను తింటుంది. ఇంకా తన కడుపు కూడా పూర్తిగా నిండుతుంది. కానీ కిచడీ అయిపోదు. తను ఎంత తింటే ఆ గిన్నెలో అంత కిచడీ వస్తూనే ఉంటుంది. అరే, ఈ కిచడీ అయిపోవడమే లేదు. నాకు తెలిసి ఇందులో ఏదో మాయ ఉన్నట్టుంది. నేను ఎంత తింటున్నా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి మూత పెడతాను. ఇప్పుడైతే నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది. ఆ తరువాత మాలతి నిద్రపోతుంది. తను మరుసటి రోజు ఉదయం లేస్తుంది. లేచి ఆ గిన్నెను మళ్ళీ చూస్తుంది. ఆ గిన్నె నిండుగా కిచడీ ఉంటుంది. నాకనిపిస్తోంది ఈ కిచడీ మాయా కిచడీ అని. ఈ కుండలో కిచడీ ఎప్పటికీ అయిపోవడమే లేదు. తెలియనే లేదు ఆ పాప ఎవరో, ఎక్కడి నుంచి ఈ మాయా గిన్నెను తెచ్చిందో. ఇప్పుడు నాకు తినడానికి ఏ లోటు ఉండదు. ఇంకా నేను వేరే వాళ్ళకి కూడా తినిపించగలను. ఇప్పుడు నేను ఎవరిని ఖాళీ కడుపుతో పడుకోనివ్వను. మాలతి తన గిన్నె తీసుకుని బయలుదేరుతుంది. పూర్తి సిటీలో ఎవరైతే తనకి ఆకలితో కనిపిస్తారో వాళ్ళకి కిచడీని పంచుతుంది. ఆ ముసలి మాలతి ఇలా అందరికీ కిచడీ పంచడం చూసి తన పక్కింట్లో ఉండే సురేష్ చాలా ఆశ్చర్యపోతాడు. అతనికి అర్థమవుతుంది ఖచ్చితంగా ఏదో తేడాగా ఉందని. రాత్రి మాలతి ఇంటికి రావడం కన్నా ముందే సురేష్ కిటికీ సహాయంతో తన ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటాడు. మాలతి ఇంటికి తిరిగి వస్తుంది. భగవంతుడి దయ వల్ల నాకు ఈ కిచడీ దొరికింది. అది ఎప్పటికీ అయిపోదు. ముందు నాకు తినడానికి తిండి ఉండేది కాదు. ఇప్పుడు నేను వేరే వాళ్ళ కడుపు కూడా నింపగలను. ఇంకా ఈ కిచడీ ఎంతో ఎంతో రుచిగా ఉంది. ఇంకా ఆరోగ్యంగా కూడా ఉంది. సురేష్ మాలతి మాటలన్నీ వింటాడు. కిచడీ గురించి తెలియగానే అతని మనసులో దురాశ మొదలవుతుంది. ఈ ముసలదాని జీవితంలో ఇంకెన్ని రోజులు మిగిలిన్నాయి? ఈ మాయాకొండలోని మాయా కిచడీ నా దగ్గర ఉండాలి. ఒకవేళ ఇది నా దగ్గర ఉంటే నేను జీవితంలో ఏ పని చేయాల్సిన పని లేదు. నాకెప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల కడుపు నింపాలని చింతే ఉండదు. నేను హాయిగా నా జీవితాన్ని గడిపేయగలను. ఎలాగైనా దాన్ని సాధించి తీరాల్సిందే. సురేష్ ఆ కుండని దొంగిలించడానికి మొత్తం ప్లాన్ వేస్తాడు. మాలతి పడుకోగానే సురేష్ అతను దాచుకున్న చోటు నుంచి లేచి ఆ కుండను తీసుకుంటాడు. ఇంకా అతని ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం అవుతుంది. ఇంకా మాలతి నిద్రలేస్తుంది. అరే, ఈ మాయా కిచడీ కుండ ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను ఇక్కడే పెట్టి పడుకున్నాను. తెలీదు ఎక్కడికి వెళ్ళిందో. ఇప్పుడు నేను అందరికీ సహాయం ఎలా చేయగలను?
మళ్ళీ నాకు తినడానికి ఏమీ ఉండదు. సురేష్ వెళ్ళి ఆ కుండని చూస్తాడు. నిద్ర లేచిన తర్వాత అందులో నిండుగా కిచిడి ఉంటుంది. అతను ఒక స్పూన్ తీసుకుని వస్తాడు. కానీ అతను ఆ స్పూన్ కుండలో పెట్టగానే స్పూన్ ఖాళీగానే ఉంటుంది. కిచిడి కనిపిస్తుంది. కానీ దాన్ని అతను తీసుకోలేకపోతాడు. అరే, ఇదేం మాయా! నేను ఇందులో నుంచి కిచిడి తీయలేకపోతున్నాను. ఇదేదో విచిత్రంగా ఉంది. అసలు ఈ మాయాకుండా ముసలిదానికైతే బాగానే పనిచేస్తుంది. కానీ నా దగ్గరికి రాగానే దీనికి ఏమైంది అసలు? సురేష్ చాలాసార్లు కిచిడి బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను బయటకు తీయలేకపోతాడు. ఆఖరికి అతనికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా కుండని గట్టిగా కింద పడేస్తాడు. అది కింద పడగానే ఆ కుండ ముక్కలు ముక్కలైపోతుంది. ఆ శబ్దం మాలతి ఇంటి దాకా వినబడుతుంది. అరే, సురేష్ ఇంట్లో నుంచి ఈ శబ్దం ఏంటి? నేను వెళ్ళి చూస్తాను. మాలతి తన ఇంటి నుంచి బయటకు రాగానే తనకు ఆ రోజు రాత్రి కనిపించిన పాప మళ్ళీ ఎదురుగా కనిపిస్తుంది. తను చాలా చిన్నగా దెబ్బలతో ఉంటుంది. మాలతి తనని చూసి త్వరగా తన దగ్గరికి వెళ్తుంది. అరే దేవి తల్లి, నీ పరిస్థితి ఇలా ఎందుకయింది? నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను? నీకు అసలు ఈ దెబ్బలెలా తగిలాయి? దేవి మాలతికి సురేష్ ఇంటివైపు సాయిగ చేసి చూపిస్తూ ఉంటుంది. మాలతి పరిగెడుతూ సురేష్ ఇంటివైపు వెళ్తుంది. తను చూస్తుంది ఆ కుండ పగిలిపోయి ఉండటం. మాలతికి విషయమంతా అర్థమైపోతుంది. ఇంకా అన్ని ముక్కల్ని తీసుకుని తను ఇంటికి వెళ్తుంది. ఇంకా తనతో పాటు దేవుణ్ణి కూడా తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. మాలతికి అర్థమవుతుంది ఈ కుండకి ఇంకా దేవికి ఏదో సంబంధం ఉంది అని. తను ఆ కుండని అతికించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తను మెల్లిమెల్లిగా అన్ని ముక్కలను కలిపి అతికిస్తుంది. మళ్ళీ ఆ కుండ ఎప్పటిలాగానే తయారైపోతుంది. అప్పుడే తను చూస్తుంది దేవి దెబ్బలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, మీరు ఎవరు మాతా? మీరు సాధారణమైన బాలిక కాదు. నేను అన్నపూర్ణామాత స్వరూపాన్ని. నేను జనాలని ఆకలితో పడుకోనివ్వను. నేను వాళ్ళకి సహాయం చేస్తాను. ఎవరి మనసైతే మంచిగా ఉంటుందో, ఇంకొకరికి సాయం చేయాలనుకుంటుందో, అందుకే ఈ మాయా కిచిడీ కుండను మీకిచ్చాను. ఇంకా మీరు ఎప్పటికీ ఈ కుండను జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంకా ఈ కుండను మీరు ఎవరికి మీ చేతులతో ఇచ్చినా అది కూడా మంచిగా మీ దగ్గరలాగానే పనిచేస్తుంది. జాగ్రత్తగా ఉండు. ఎవ్వరూ ఆకలితో పడుకోకూడదు, అర్థమైందా? అలా చెప్పి ఆ పాప అక్కడి నుంచి మాయమైపోతుంది. మాలతి చేతులు జోడించి అన్ని మాటలు వింటుంది. ఆ పాప మాయమవ్వగానే తను చూస్తుంది అక్కడ మళ్ళీ కిచిడి తయారు చెయ్యడానికి కావలసిన సామాన్లు ఉంటాయి. తను కుండలో మళ్ళీ కిచిడి తయారు చేస్తుంది. తను తింటుంది. ఇంకా ఆకలితో ఉన్న వాళ్ళందరి కడుపు కూడా నింపుతుంది. రోజూ అలా వెళ్ళి చాలా మందికి అన్నం పంచుతుంది. ఇలానే తన జీవితాంతం పరోపకారం పని చేస్తుంది. దురాశతో సురేష్ దాన్ని దొంగిలించాలనుకున్నాడు. అందుకే అతనికి అలా జరిగింది. సురేష్ కూడా విషయానికి పశ్చాత్తాపపడతాడు. ఆ తర్వాత తను మాలతిని క్షమాపణ అడుగుతాడు. మాలతి కూడా అతన్ని క్షమించేస్తుంది. తన ఆఖరి క్షణాలు వచ్చినప్పుడు తను ఆ కుండని సురేష్కి ఇచ్చి ఊపిరి వదిలేస్తుంది. సురేష్ కూడా ఎప్పుడూ ఆ కుండని మంచికే వాడేవాడు.